సరోజమ్మ గారు వీరి యొక్క పుట్టినిల్లైనటువంటి దేవరపల్లి అనేటువంటి గ్రామానికి ఈ మధ్య కాలంలో పరిచర్యకు వెళ్తూ ఉంటున్నారనమాట. అక్కడ చిన్న సంఘం కూడా వాళ్ళ యొక్క కుటుంబాలంతా కలిసి ఒక చిన్న సంఘం కూడా అక్కడ కలిగి ఉంటున్నారు. కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే అమ్మగారు ప్రార్థన చేసుకొని అక్కడికి వెళ్తుంటున్నారు. వెళ్ళే సమయంలో ప్రార్థన చేయించుకుంటున్నారు. ఆ తర్వాత ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కుటుంబాలను దర్శిస్తుంటున్నారు. ఆ మధ్యలో జరిగిన ఇంకొక అద్భుత సాక్ష్యం ఏంటి అని అంటే, చాలా రోజుల నుంచి, సంవత్సరాల నుంచి చర్మ రోగంతో ఒక ఆమె బాధపడుతూ ఉండే, దద్దుర్లు వచ్చి సీజనల్గా వస్తూ ఉండడము, లేకపోతే నవ్వలు పెడుతూ ఉండడము, బొబ్బలు వస్తూ ఉండడం. ఎప్పుడైతే తల్లిగారు వెళ్ళి ప్రార్థన చేశారో, హల్లెలూయా, వెంటనే ఆ తక్కువ కాలంలోనే, మరుసటి రోజులలోనే దేవుడు అద్భుత రీతిగా చాలా కాలం నుంచి ఉంటున్నటువంటి ఆ యొక్క చర్మ రోగమును దేవుడు సమూలంగా ఆరోగ్యం కలుగజేశాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అదే కుటుంబంలోనే చాలా కాలం నుంచి వారి కుటుంబంలో వారి అబ్బాయి ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తుంటున్నాడు. ఉద్యోగం దొరకలేదు. ఎప్పుడైతే ఆ ఉద్యోగం నిమిత్తం ప్రార్థన చేయగా మరుసటి రోజే ఉద్యోగం కూడా వచ్చింది. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మనందరి ప్రార్థనలను ఆయన విని అద్భుతాలు జరిగించే దేవుడు. అంత మాత్రమే కాదు, ఏంటంటే పోయిన వారంలో ఈమె ఈ విధంగా పరిచర్యకు వెళ్ళడము, ఎండకు తిరగడం వలన వేడి ఎక్కువైపోయి బాడీలో ఇక్కడ చైన్ వేసుకునేటువంటి మెడ దగ్గర ఏమైపోయిందంటే బాగా బొబ్బలు రావడము, నల్లగా అయిపోవడము స్త్రీలకు సాధారణంగా అవుతూ ఉంటుంది కదండి. అలాగ అయ్యింది. రాత్రంతా ఎంతగానో సఫర్ అయింది. దేవా అని ప్రార్థన చేసుకున్నది. ఉదయానికంతా కూడా ఏ విధమైనటువంటి నవ్వ కానీ బొబ్బలు కానీ లేకోకుండా దేవుడే సమూలముగా ఆ యొక్క పెయిన్ అంతా కూడా దేవుడు తొలగించాడు. దేవుని యొక్క మహాకృపలో చక్కటి ఆరోగ్యం కలుగజేసిన దేవుని నామానికే మహిమ కలుగును గాక. God bless you.